అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమ ప్రేక్షకులందరికీ కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో గురు పూజోత్సవ శుభ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అసలు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనే ఆయన మాటల్లోనే ఒక విధంగా నేను క్లుప్తంగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మీరు కానీ ఒక లైక్ వేస్తే మాకు ఎంతో అండగా ఉంటుందన్నట్టు కూడా భావించడం జరుగుతూ ఉంది. సో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఈ కార్యక్రమంలో అని చూద్దాం. నేను మీ సోదరుడిగా విద్యాశాఖను నా దగ్గర పెట్టుకున్నా. చాలా మంది ముఖ్యమంత్రులు కూడా ఆర్థిక శాఖను, తర్వాత రెవెన్యూ శాఖను, తర్వాత నీటిపారుదల శాఖలను వారి దగ్గరనే పెట్టుకుంటారు. కానీ నేను మాత్రం విద్యాశాఖను నా దగ్గర పెట్టుకున్నా. ఎందుకో తెలుసా? నేను ఉంటే విద్యాశాఖ బాగుపడుతుందనో, లేదంటే పేద పిల్లలు బాగుపడతారనో కొందరు నాపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు, కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు. విద్యాశాఖ ఇంకెవరికైనా ఇవ్వాలని విమర్శలు చేస్తూ ఉన్నారు. విమర్శలు చేసే వారికి నేను ఒకటి సమాధానం చెబుతున్నా. విద్యాశాఖలో సమస్యలు అర్థం చేసుకుని పరిష్కరించే ప్రయత్నం నేను చేస్తా ఉన్నా. 10 ఏళ్లలో విద్యాశాఖ అస్తవ్యస్తమైపోయింది. కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని గత 10 ఏళ్ళు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మోసాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. మరి అది అమలు జరిగిందా అనేది మీరే ఆలోచించుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లెకు జై తెలంగాణ నినాదాన్ని చేరవేసింది ఉపాధ్యాయులే. ఆనాడు బడికి వచ్చే పిల్లలనే కాదు, తల్లిదండ్రులను కూడా ప్రభావితం చేసి ఉద్యమం వైపు నడిపించింది కూడా ఉపాధ్యాయులే. 10 ఏళ్ళలో టీచర్ల బదిలీలు కూడా తెలంగాణలో ఎక్కడ కూడా జరగలేదు. 2017 నుంచి టీచర్ల నియామకాలు అసలే జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన వెంటనే కేవలం 55 రోజుల్లో 11,000 టీచర్ల నియామకాలు పూర్తి చేయడం జరిగింది. ఆయా పాఠశాలలో, గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కావాల్సినటువంటి డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలన్న ఆలోచన కూడా ఆనాటి పాలకులకు ఎందుకు రాలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. విద్యను లాభసాటి వ్యాపారంగా మార్చుకొని ఆధిపత్యం చెలాయించాలని ఆనాటి పాలకులు ప్రయత్నించారు. ప్రొఫెసర్లను నియమించకుండా యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారు. ఉస్మానియా, కాకతీయ వైభవాన్ని కోల్పోయే పరిస్థితి ఆనాడు తీసుకొచ్చారు గత పాలకులు. మీ ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. మీ సంఘాలు ఎప్పుడు వచ్చిన సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేశాము. ఎప్పుడైనా ఎక్కడైనా కొంత ఆలస్యం జరగవచ్చు, కానీ సమస్య పరిష్కరించకుండా ఉండలేమన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో మీ సేవలు ఎంతో అవసరమైనవని, తెలంగాణలో 27,000 ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న 10,000 పాఠశాలలో 34 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కువ విద్యావంతులు, సామాజిక బాధ్యత తెలిసిన వారు. టీచర్లకు జీతాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? మౌలిక వసతులు కూడా కల్పించాల్సిన బాధ్యత కూడా మనపై అవసరం ఉంది. అందుకే తెలంగాణలో ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలను బాగు చేయాలనే ఉద్దేశంతో అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో స్వయం సహాయక సంఘాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించామని, ప్రతి ఏటా 130 కోట్ల స్కూల్స్ నిర్వహణ విధులను మంజూరు చేస్తున్నామన్నారు. చదువొక్కటే పేదల తలరాతను, రాష్ట్రం తలరాతను మారుస్తూ ఉంది.
టీచర్లు అంటే ఒక కుటుంబ పెద్దగా భావించండి. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో పిల్లలతో కలిసి మీరు కూడా భోజనం చేయండి. అప్పుడే ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి అనే సమస్యలు కూడా తెలుసుకొని అవి జరగకుండా జాగ్రత్త పడే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. గతంలో ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. కానీ మన ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య దాదాపు 3 లక్షలకు పైగా పెరగడం చాలా చాలా సంతోషం. ఇందులో ఉపాధ్యాయుల కృషి చాలా ఉంది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల కృషిని నేను అభినందిస్తున్నా. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా తీర్చిదిద్దుతామని ప్రతినబూనుదాం. విద్య ఒకటే మన తలరాతలను మారుస్తూ ఉంది. ప్రపంచ దేశాలతో పోటీ పడేలా మన విద్యార్థులను తీర్చిదిద్దుదాం. తెలంగాణకు ఒక నూతన ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేదల పిల్లల జీవితాలను మార్చేలా ఆ పాలసీ ఉండాలి. అందుకే ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించేందుకు ఒక కమిటీని నియమించాం. పునాది బలంగా ఉన్నప్పుడే ఎన్ని అంతస్తులైనా కట్టొచ్చు, అవునా కాదా? మరి విద్యా విషయంలోనూ పునాది బలంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? మీ ఉపాధ్యాయులపైన ఉంది. పాఠశాల విద్యనే కాదు, నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని కూడా విద్యార్థులకు సూచిస్తున్నా. వరల్డ్ బెస్ట్ మోడల్గా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ను నిర్మిస్తున్నాం. నిరుద్యోగ యువతకు నైపుణ్యాన్ని అందించేందుకు స్కిల్ను నిర్మిస్తున్నాం. నిరుద్యోగ యువతకు నైపుణ్యాన్ని అందించేందుకు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని 65 ఐఐటీలను టాటా కంపెనీలతో కలిసి జాయింట్ వెంచర్గా ఏఐటీసీలుగా అప్గ్రేడ్ చేశామన్నారు. దేశ ప్రతిష్టను పెంచేలా తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నామని, మట్టిలో మాణిక్యాలను వెలికి తీయండి. గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి ఉన్న వారిని గుర్తించండి, వారిని ప్రోత్సహించండి. చదువుతోనే కాదు, క్రీడల్లో రాణించిన మంచి భవిష్యత్తు ఉంటుందని వారికి అవగాహన కల్పించండి, ప్రోత్సహించండి. విద్యార్థులు డ్రగ్స్, గంజాయి లాంటి తప్పు దారిలో పడకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్ ఫోర్స్ను తీసుకొచ్చామన్నారు. తెలంగాణ భవిష్యత్తే, తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు. ఆ భవిష్యత్తును మీ చేతిలో పెడుతున్నా. నేటి బాలలే రేపటి పౌరులు. నేను కలిసి తెలంగాణను పునర్నిర్మించుకుందాం. అందుకు అందరూ కూడా కలిసికట్టుగా తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా అని రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని వినిపించారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. దీనిపైన మీకు ఏమైనా సందేశాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ అయితే వేయండి. ధన్యవాదాలు. ఈ వీడియోని కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. రేవంత్ రెడ్డి ఆలోచన విధానాన్ని మనం దాన్ని బలపరుస్తూ ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా విధిగా సమయపాలన పాటించి విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారికి ఏ విధంగా ఏ రూపంలో వాళ్ళకి ఆసక్తి ఉంది, చదువుపైన ఆసక్తి ఉందా, క్రీడలపైన ఆసక్తి ఉందా, దేనిపైన ఆసక్తి ఉంది, వారి తెలుసుకొని వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగా వారికి విద్యా బోధనలను నేర్పి వారిని ఒక క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అందించాలని కూడా ఈ గురు పూజోత్సవ శుభ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ నేను వేడుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.